హలో అండి, వెల్కమ్ టు హర్నిస్ కుకింగ్స్. ఈరోజు నేను చిక్కుడుకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తున్నానండి. ఎవరికైతే ఈ కర్రీ చేయడం రాదో చాలా ఈజీ ప్రాసెస్లో చిక్కుడుకాయ టమాటా కర్రీ చేయడం చూద్దామండి. కొంతమంది న్యూ కపుల్స్కి చిక్కుడుకాయలు ఎలా ఒలుచుకోవాలో కూడా కొంతమందికి అర్థం కాదు. కొంతమందికి అప్పటివరకు చదువుకొని ఉంటారు, మ్యారేజ్ అవి ఉంటుంది. సో వారికి నేను ఎలా ఒలుచుకోవాలో కూడా చిక్కుడుకాయలు నేను చూపిస్తానండి. నేను ఇదిగోండి చూడండి, చిక్కుడుకాయకి ఇలా తొడిమిలు ఉంటాయి, పైన కింద వైపు కూడా ఉంటాయండి. అవి చిక్కుడుకాయ మనం తొడిమిని కట్ చేసినప్పుడు ఒక పీచులా వస్తుంది, అది తీసేయాలి. ఇలా మధ్యలోకి ఇలా విరిగితే సరిపోతుంది. ఇలాగా కట్ చేయక్కర్లేదు, మనం చాకుతో చేత్తో అలా విరిచి పెట్టుకోవచ్చు. చూడండి, అలా ఇలా తీసుకోవాలండి. తొడుములు ఉంటాయి కదా, అవి పైన కింద వైపు కూడా కట్ చేసుకుని చూస్తే మనం ఇలా పీచు అంతా కూడా వచ్చేస్తుందండి. ఇలా ఒలుచుకోవాలి. ఇవి సాల్ట్లో వేసి కడగండి, ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా మందులు వేసేస్తున్నారు కదండి, కెమికల్స్. ఏ కూరగాయలైనా కానీ సాల్ట్లో వేసి ఒక 10 minutes నానబెట్టేసి ఉంచి కడగండి. తర్వాత ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకోండి, ఒక 3 పచ్చిమిరపకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసి పెట్టుకోండి. తర్వాత టమాటాలు ఒక 2 మీడియం సైజు టమాటాలు, నేను 1/2 కిలో చిక్కుడుకాయలు తీసుకున్నానండి. అలాగే కరివేపాకు. తర్వాత ఇదిగో ఇలా కుక్కర్ తీసుకోండి, 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. నార్మల్ బాణీలో వండుకున్న మనం బాగానే వస్తుందండి కర్రీ, కాకపోతే కొంచెం ఎక్కువసేపు కుక్ చేయాలి. కుక్కర్లో అయితే మాకు టైం లేదన్న వాళ్ళకి కాస్త త్వరగా కుక్ అయిపోతుంది. సో నేనైతే కుక్కర్లో వేసానండి. ముందుగా మనం చూడండి, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. ఇవి బాగా వేగిన తర్వాత ఇదిగో చూడండి, ఇలా వేగిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు, ఒక 10 నిమిషాలు టైం పడుతుందండి కుక్ అయ్యే వరకు. తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇలా టమాటా ముక్కలు కూడా వేసుకోండి. ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. అవి మగ్గిన తర్వాత ఇదిగోండి, కడిగి కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా ముక్కలు వేసుకోండి. ఒక స్పూనున్నర ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుని మనం మూత పెట్టేయండి. ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వండి, ఆ పచ్చివాసన అంతా కూడా పోతుంది. 10 నిమిషాల పాటు మగ్గనిచ్చిన తర్వాత ఇదిగో తీసి చూద్దాం. చూడండి, ఆల్మోస్ట్ సగం కుక్ అవుతుందండి. 1/2 స్పూను పసుపు వేసుకోండి. నెక్స్ట్ తర్వాత 2 స్పూన్ల కారం వేసుకోండి. వేసుకుని మూత పెట్టేసి ఒక 5 minutes ఆ పచ్చివాసన లేకుండా కారంది మూత పెట్టేసుకుని ఉంచండి. మగ్గిపోతుందండి. మగ్గిన తర్వాత మూత తీసి చూద్దాం. ఇదిగోండి, మగ్గింది. మనకి చిక్కుడుకాయలు పచ్చివాసన, కారం స్మెల్ అంతా కూడా పోతుంది అనమాట. మగ్గనివ్వండి. తర్వాత 1/2 గ్లాస్ వాటర్ మాత్రమే వేయండి, ఎందుకంటే చిక్కుడుకాయలు పప్పులా లేకపోతే వేరే కర్రీలా ఎక్కువ తీసుకోవు, అని చాలా తక్కువ తీసుకుంటాయి అన్నమాట వాటరు. చిక్కుడుకాయ కర్రీ ఎక్కువ తీసుకోదు వాటర్. సో 1/2 గ్లాస్ మాత్రం వాటర్ వేయండి. వేసి 4 విజిల్స్ వేయించండి. ఇంకా ఎక్కువ మనం విజిల్స్ వేయించినా బాగా మెత్తగా అయిపోయినా బాగుండదు. గట్టిగా కాకుండా మెత్తగానే కాకుండా చక్కగా మీడియంగా కుక్ అయితే చాలా బాగుంటుంది. ఇదిగో ఇలా కుక్ అయితే బాగుంటుందండి. కాస్త కొంచెం నీరుంది, ఆ నీరంతా కూడా మగ్గిపోయే వరకు ఇది గింజ కూడా ఉడికిందండి. చూడండి, ఇలా కుక్ అయింది బాగానే. ఒక 5 నిమిషాల పాటు బాగా లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి. అంతేనండి, నీరంతా కూడా మగ్గిపోయింది, మనకి ఎగిరిపోయింది అనమాట. కూర చక్కగా రెడీ అయిపోయింది. చిక్కుడుకాయ టమాటా ఎంతో ఈజీగా, చూడండి, చక్కగా బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోండి. ఎంతో ఈజీగా ఉండే రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి.